ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను డిస్క్ పార్టిషన్‌ని ఎలా చేయాలి విండోస్ 11 లేకుంటే విండోస్ 8 ల్యాప్‌టాప్స్‌లోని. అదే విధంగా నేనైతే ఒక 2.5 ఇంచ్ ఎస్ఎస్‌డీని అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను నా ల్యాప్‌టాప్‌లో. అది కూడా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అనేది. కింద టైమ్ స్టాంప్స్ అయితే యాడ్ చేశానన్నమాట. ఒకవేళ మీరు వేరే చాప్టర్స్‌కి వెళ్ళాలి అంటే ఈజీగా అయితే మీరు చేంజ్ అవ్వచ్చు. నేను ఇన్‌స్టాల్ చేస్తున్న ఎస్ఎస్‌డీ మోడల్ వచ్చేసి క్రూషియల్ BX 500. ఇంకా స్పేస్ వచ్చేసి 1000 జీబీ. బడ్జెట్‌లో మంచి ఫాస్ట్‌గా ఉండే 2.5 ఇంచ్ ఎస్ఎస్‌డీ కావాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో కూడా సేమ్ ఇదే యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. లేదు అంటే పైన ఐ కార్డ్స్‌లో కూడా అయితే చెక్ చేయొచ్చు లింక్ అనేది. మొదటగా ఈ ల్యాప్‌టాప్ యొక్క బ్యాక్ ప్యానెల్ అయితే రిమూవ్ చేశాననమాట. మామూలుగా నేను ఏది కొన్నా సరే అప్‌గ్రేడబిలిటీ ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఈవెన్ ఈ ల్యాప్‌టాప్ కొన్నప్పుడు కూడా సేమ్ అదైతే చూసుకున్నాను. కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఈవెన్ ర్యామ్ కూడా అయితే అప్‌గ్రేడ్ చేశాననమాట. బై డిఫాల్ట్ ఇది 8 జీబీది అయితే వచ్చింది. నేను దాన్ని 32 జీబీకి అయితే ఇంక్రీజ్ చేశాను. ఈ బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం డస్ట్ అయితే బిల్డప్ అయింది. ఆఫ్‌కోర్స్ మనం చాలా నెలల నుంచి ఓపెన్ చేయం కాబట్టి దీన్నైతే క్లీన్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఎస్ఎస్‌డీ మౌంట్ అయితే ఉందనమాట. ఎక్కడంటే ఈ యెల్లో కలర్ స్ట్రిప్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడనమాట ఈ 2.5 ఇంచ్ ఎస్ఎస్‌డీ అయితే ప్లేస్ చేయాలి. నేనైతే కేర్‌ఫుల్‌గా స్క్రూస్ అయితే అన్‌స్క్రూ చేసి, కేబుల్స్ కనెక్ట్ చేసి, మళ్ళీ ఎస్ఎస్‌డీని ప్లేస్ చేసి, మళ్ళీ స్క్రూస్‌ని అయితే టైట్ చేశాను. ఈ స్క్రూస్ అనేది మీరు టైట్‌గా అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. నార్మల్‌గా చేసినా సరిపోద్ది. ఒకవేళ టైట్‌గా చేశారు అంటే ఎస్ఎస్‌డీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. అంతే అనమాట. ఎస్ఎస్‌డీని అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే ఇన్‌స్టాల్ చేసేసాను. ఇప్పుడు ల్యాప్‌టాప్‌ని అయితే ఆన్ చేస్తున్నాను. ల్యాప్‌టాప్‌ని ఆన్ చేసిన తర్వాత దిస్ పీసీలోకి వెళ్ళినట్లయితే అక్కడ నాకు ఓన్లీ డిఫాల్ట్ ఉన్న ఎస్ఎస్‌డీ మాత్రమే కనిపిస్తుందనమాట. కొత్తగా యాడ్ చేసిన ఎస్ఎస్‌డీ అయితే కనపడట్లేదు. ఇది ప్రెటీ నార్మల్ అనమాట. మనకైతే ఇక్కడ చూపియదు ల్యాప్‌టాప్‌లో కొత్త డ్రైవ్ యాడ్ చేసినట్లయితే. దీనికోసం మనం డిస్క్ పార్టిషన్ అయితే చేయాలన్నమాట. అది ఎలా అని చెప్పి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ల్యాప్‌టాప్‌లో కింద విండోస్ లోగో కనిపిస్తుంది కదా! టాస్క్ బార్‌లో అక్కడ రైట్ క్లిక్ అయితే ప్రెస్ చేసి దాంట్లో డిస్క్ మేనేజ్‌మెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక కొత్త విండో అయితే పాపప్ అయితే అవుతుంది ఈ విధంగా. దీంట్లో ఏంటంటే మీరు యూజ్ చేసిన ల్యాప్‌టాప్‌లో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుందన్నమాట. ప్రెజెంట్ నా ల్యాప్‌టాప్‌లో ఓన్లీ 2 అయితే ఉన్నాయన్నమాట. ఒకటి డిస్క్ 0 ఇంకోటి డిస్క్ 1. డిస్క్ 0 వచ్చేసి ఆల్రెడీ నేను చూపించాను కదా! అదే అనమాట. ఈ డిస్క్ 1 అనేది కొత్తగా యాడ్ చేసింది. సో, ఇప్పుడు డిఫరెంట్ పార్టిషన్స్ క్రియేట్ చేయడానికి ఏ డిస్క్‌లో అయితే మీరు పార్టిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో రైట్ క్లిక్ అయితే ప్రెస్ చేయండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఆ ఆప్షన్స్‌లో మీరు న్యూ సింపుల్ వాల్యూమ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సెటప్ విజార్డ్ అయితే వస్తుంది ఈ విధంగా. దీంట్లో నెక్స్ట్ క్లిక్ చేసేసి తర్వాత మీకు ఎంత సైజ్ కావాలని చెప్పి అడుగుతుందనమాట పార్టిషన్‌కి. అది కూడా మెగాబైట్స్‌లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మినిమమ్ వాల్యూ కూడా అయితే మెన్షన్ చేశారు. రెఫరెన్స్ చెప్తున్నాను 1 జీబీ అంటే 1024 మెగాబైట్స్ అనమాట. సో, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి ఎంత పార్టిషన్ చేయాలనుకుంటున్నారో దాన్నైతే చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఒక ఎగ్జాంపుల్ కోసం 50 జీబీ పార్టిషన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అరౌండ్ 15 జీబీ. తర్వాత నేను స్ప్లిట్ అయితే చేస్తాననమాట. ఈ 1000 జీబీ ఎస్ఎస్‌డీని 2 పార్ట్స్ లాగా. సో, ఇది మెగాబైట్స్‌లో ఉంది కాబట్టి 50 జీబీకి 51200 ఎంబీ అయితే ఎంటర్ చేయాలి. నేను రఫ్‌లీ కాబట్టి ఒక 5000 అయితే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డ్రైవర్‌కి ఒక లెటర్‌ని అయితే అసైన్ చేయమంటుంది. ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ దిస్ వాల్యూమ్ విత్ ది ఫాలోయింగ్ సెట్టింగ్ అని. ఇదేంటంటే ఫార్మాట్ అయితే చేస్తుందనమాట. మీరు ఎంతైతే పార్టిషన్ సెలెక్ట్ చేసుకున్నారో అది ఒకవేళ ఫార్మాట్ అవ్వలేదు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్న డ్రైవ్ వచ్చేసి 100 జీబీ ఉందనుకున్నట్లయితే 100 జీబీలో మీరు 60 జీబీ అయితే యూజ్ చేసేసారు. అంటే 60 జీబీ ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మీరు 50 జీబీ అయితే మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ 40 జీబీ మాత్రమే ప్లేస్ లెఫ్ట్ ఉందనమాట. మీరు 50 జీబీ క్రియేట్ చేసినట్లయితే దాంట్లో ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా 10 జీబీ ఫైల్స్ అయితే డిలీట్ అవుతాయన్నమాట. సో, బెటర్ మీరు ఎంత ఫ్రీ స్పేస్ ఉంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇంకొక డ్రైవ్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. కొత్తదైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఈజీగా క్రియేట్ చేసి మళ్ళీ కావాలంటే డిలీట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ డ్రైవ్ యొక్క నేమ్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే కొత్త డ్రైవ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ 49 జీబీ అనమాట అరౌండ్ దీని స్పేస్ అనేది. ఒకవేళ మీరు యాక్సిడెంటల్‌గా రాంగ్ సైజ్‌ని పార్టిషన్‌గా చేశారు. లేకుంటే ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉందనమాట. సేమ్ మళ్ళీ డిస్క్ మేనేజ్‌మెంట్ అయితే ఓపెన్ చేయండి. విండోస్‌లో ఒక క్లిక్ చేసి అక్కడి నుంచి తర్వాత డిస్క్ పార్టిషన్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింటారు కదా దాని మీద. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్. దీనివల్ల ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్క్ స్పేస్‌ని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 50 జీబీ చేశాను కదా! దాన్ని 60 జీబీకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ష్రింక్ వాల్యూమ్.
ఇదేంటంటే మనం క్రియేట్ చేసిన డ్రైవ్ సైజ్ అనేది డిక్రీజ్ చేస్తుంది. నేను 50 జీబీ నుంచి 25 జీబీకి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ వాల్యూమ్. ఇది క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా ఆ పార్టీషన్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయాలి. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 100 జీబీలో నేను ఈ ఎగ్జాంపుల్ కోసం 50 జీబీ అయితే యూస్ చేశాను కాబట్టి 50 జీబీ మాత్రమే మనకి చూపించింది అనమాట డ్రైవ్ అనేది. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఫ్రీ ఉందో అదంతా కూడా అన్అలొకేటెడ్ లెక్క అయితే వెళ్ళిపోతుంది. అది మనకేం చూపిదు అనమాట. మీరు మళ్ళీ డ్రైవ్ని సెటప్ చేస్తేనే అదైతే మీకు దిస్ పీసీలో చూపిస్తుంది. ఎనీవేస్ నేనైతే దీన్ని డిలీట్ చేస్తున్నాను అనమాట. ఈ 1000 జీబీని నేను 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నాను, 500 జీబీ 500 జీబీ అని. సో అలా అయితే క్రియేట్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా నేనైతే 2 పార్టీషన్స్ అయితే క్రియేట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఈ డ్రైవ్స్ అనేది మీరు ఎన్ని కావాలనుకున్నట్లయితే అన్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ స్పేసెస్తో 100 ఉండాలి, 150 ఉండాలి, 200 ఉండాలి, అది ఏం లేదనమాట. మీరు కావాలి అనుకున్నట్లయితే ఈవెన్ 10 జీబీ 5 జీబీతో కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఈ విధంగా అయితే డిస్క్ పార్టీషన్ అయితే చేయాలి విండోస్ ల్యాప్టాప్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అండ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను అనమాట ఈ వీడియోలో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ చేసే ఉంటారు. ఒకవేళ స్కిప్ చేశారు అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉంటాయి అనమాట. సో అందుకే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు నేను యాడ్ చేసిన 2.5 ఇంచ్ ఎస్ఎస్డి కావాలి, అలాగే మీ ల్యాప్టాప్కి యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. డెఫినెట్గా అయితే చెక్ చేయండి. అండ్ ఈ ఎస్ఎస్డి రివ్యూ వచ్చేసి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదనమాట. నేనైతే చాలా మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను.